ఇప్పుడు తమిళియన్స్కి కార్తీక మాసం అంట. ఇది ఏకాంబరేశ్వరుడి గుడి ముందర భాగం అనమాట. ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట మేము వెళ్ళేసరికి. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము 7:30కి వెళ్ళాము, 8ంటికి క్లోజ్ చేస్తారన్నారు. కానీ అలా లేదు, మేము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగాం. అలాగే అరుణాచలంలో కూడా మంచి దర్శనము. అక్కడ జ్యోతి వెలిగిస్తారు కదా పౌర్ణమి రోజు, ఆ జ్యోతిని దర్శించుకున్నాం అన్నమాట. అసలు ఎంత బాగా అనిపించిందంటే మనసుకి. అరుణాచలంలో తృప్తిగా చూసుకున్న తర్వాత మేము కంచి బయలుదేరి వచ్చాం అమ్మని చూడడానికి. ఆ అమ్మ దర్శనం కూడా శుక్రవారం ఎంత మంచి దర్శనం అంటే నాకు చాలాసేపు చూసే భాగ్యం దక్కింది. అలాగే గుడి ముందు దీపాలు వెలిగిస్తున్నారు వాళ్ళ స్టాఫ్. అడిగి దీపాలు వెలిగించవచ్చా అని అడిగితే నాకు వెలిగించుకోమనే అదృష్టాన్ని ప్రసాదించింది. నేను నా ఫ్రెండ్ మాత్రం వెలిగించుకోగలిగాం ఆవిడ ఎదురుగుండా. అసలు అమ్మని చూస్తుంటే కడుపు నిండిపోయిందండి. నాకు వెంకటేశ్వర స్వామి ఎలా దర్శించుకోగలిగానో అమ్మను కూడా అలాగే దర్శించుకున్నాను. నేను లైన్లో వెళ్తూ వెళ్తూ నా కన్ను కిందకి కనిపడింది. అక్కడ కూర్చుని ఉన్నారు కొంతమంది మనుషులు. అది అభిషేకానికి కాబోలు. అక్కడ కూర్చుని చూసే వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో అనుకున్నాను. ఆ తెల్లారి అభిషేకానికి నేను వెళ్తే నన్ను కూడా ఆవిడ ఎదురుగుండా కూర్చోగలిగే శక్తిని ఇచ్చి అక్కడ ఆ దర్శనం నాకు కల్పించింది అమ్మ. అసలు ఆ భాగ్యాన్ని చూసుకుంటే వెంకటేశ్వర స్వామి, శివయ్య, అలాగే అమ్మవారు ఈ సంవత్సర దర్శనాల్లో గొప్ప దర్శనాలు. అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత అక్కడ కూర్చోపెట్టి బ్రాహ్మలు కడుపు నిండుగా ప్రసాదం పెడుతుంటే నిజంగా ఇంతకన్నా ఏం కావాలండి? అంత అదృష్టాన్ని పొందానా అనిపించింది నాకు ఈ సంవత్సరం. ఇవన్నీ నేను ఆశించి వెళ్ళినవి కాదు, ఆశించేవి కాదు. కానీ అనుకోకుండా జరిగిన అద్భుతాలు అన్నమాట ఇవి. అందుకనే నేను అంత తృప్తి, అంత ఆనందాన్ని పడగలిగాను. అభిషేకానికి వెళ్దామని కానీ ఈరోజు తృప్తి దర్శనం జరిగింది కాబట్టి రేపు అభిషేకానికి వద్దనే అనుకున్నాను. కానీ అలా పిలుపు వచ్చి వెళ్ళగలిగాను. ఆ అదృష్టం నిజంగా నాకు ఈ తృప్తి ఎంత బాగా దక్కుతుంది. ఆశించి వెళ్ళే వాటిల్లో కన్నా ఏమీ లేకుండా వెళ్ళే దర్శనాలు అద్భుతాన్ని చూపించాయి నాకు ఈ సంవత్సరం. ఇంకా బాగా దర్శనాలు జరగాలి.